మనం లాస్ట్ వీడియోలో చూసాం, అర్జునుడు తనతో యుద్ధం చేయడానికి వచ్చిన బంధువులను స్నేహితులను చూసిన తర్వాత కృష్ణుడితో ఏం మాట్లాడాడనేది చూసాం. ఇంకా అర్జునుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. వేపధు శరీరం యొక్క కంపనము, శరీరే దేహమునందు, మే నా యొక్క, రోమహర్ష రోమాంచము, జాయతే కలుగుచున్నది, గాంధీవం అర్జును యొక్క ధనసు, స్రంసతే జారిపోతున్నది, హస్తాత్ చేతి నుండి, త్వక్ అంటే చర్మము, పరిదహ్యతే అంటే మండిపోవటమని అర్థం. అర్జునుడు చెప్తున్నాడు తన శరీరం మొత్తం కంపిస్తుంది, ఇంకా ఈ రోమాంచం జరుగుతుంది, ఇంకా ధనస్సు కూడా చేతిలోంచి జారిపోతుందంట, తన చర్మం మొత్తం మండిపోతుంది అని చెప్తున్నాడు. ఎప్పుడు అంటే తన స్నేహితులు బంధువుల్ని ఆ యుద్ధ రంగంలో చూసినప్పుడు.